జిల్లాలో కాలువలోనికి స్కూలు బస్సు దూసుకెళ్లిపోయింది. పెనుబలి మండలం ముద్దలగూడులో అదుపు తప్పి వివేకానంద విద్యాలయ స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులను స్థానికులు బయటికి తీసుకొచ్చారు. ఘటనా సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఒక బస్సు బోల్తా పడింది. ఆ బస్సులో విద్యార్థులు సుమారు 50 నుండి 60 మంది ఉన్నట్లుగా సమాచారం. అయితే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశంపాడు గ్రామ సమీపంలోని నందికొండ ఎన్ఎస్పి మేజర్ కాలువలో కొద్దిసేపటి క్రితం వేంసూరు మండలం ముద్దలగూడెం గ్రామానికి సంబంధించిన వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు గణేశంపాడు గ్రామం దాటి నందికొండ గ్రామం వైపు వెళ్తున్న సందర్భంలో ఎన్ఎస్పి కాలువలో ఒక్కసారిగా పల్టీ కొట్టింది. పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న విద్యార్థులు సుమారు 60 మందికి పైగా ఉన్న 60 నుంచి 70 మందికి పైగా విద్యార్థులను వారంతా ఆకారాలు చేయడంతో ఒక్కసారిగా పక్కన రోడ్డుపై వెళ్లే వాళ్ళంతా స్థానికులు పాదచారులంతా కూడా పక్కనే పంట పొలాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి సుమారు దాదాపు 60 మంది నుంచి 60 మంది 70 మంది పైగా విద్యార్థులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వివేకానంద విద్యాలయం సంబంధించి వేంసూరు మండలం ముద్దలగూడెం గ్రామంలో ఉంటుంది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో స్కూలు ముద్దలగూడెం అంటే వేంసూరు మండలం ముద్దలగూడెం గ్రామం నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ఈ పెనుబల్లి మండలంలోని గణేశంపాడుతో పాటు నందికొండ గ్రామం గణేశంపాడు గ్రామంలో కొంతమంది విద్యార్థులను అక్కడ దింపిన తర్వాత నందికొండ ఎన్ఎస్పి కాలువ మేజర్ కాలువ దగ్గర రాగానే ఒకసారిగా బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా దాంట్లో నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో మాత్రం ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు పెనుబల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 60 మందికి పైగా విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులకు మాత్రం తీవ్ర గాయాలైన వారందరి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందంటూ మొత్తం స్థానికులు కూడా చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయమే పాల్వంచ కేఎల్ఆర్ కళాశాల సంబంధించిన కళాశాల బస్సు కూడా ఉదయం కూడా అక్కడ మొండికుంట అంటే మనుగూరు నుంచి అశోపురం మొండికుంట దాటినాక అటవీ ప్రాంతంలో ఒకసారిగా మంచు దుప్పటి కంపేయడంతో అక్కడ మాత్రం రోడ్డు కనపడకపోవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో మాత్రం ఒకసారిగా స్టీరింగ్ కూడా లాక్ అయింది. ఆ ఘటన కూడా విద్యార్థులకు సుమారు 32 మంది కూడా గాయాలయ్యాయి. ఆ ఘటనలో మాత్రం ఒక విద్యార్థిని చేయి కూడా పూర్తిగా తెగిపోయింది. ఒకే రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు పాల్వంచ మొండికుంట అశోపురం మండలం మొండికుంట ఇటు పెనుబల్లి మండలం నందికొండ ఎన్ఎస్పి కాలువ వద్ద 2 బస్సులు స్కూల్ బస్సు ఒకటి కళాశాల బస్సులు బోల్తా కొట్టడంతో మాత్రం ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఒక పక్క భీతులు తిన్న పరిస్థితి కనబడుతుంది. మరో పక్క ఖమ్మం జిల్లా సంబంధించి ఇప్పుడు గణేశంపాడు అంటే పెనుబల్లి మండలం గణేశంపాడు నందికొండ ఎన్ఎస్పి కాలువలో పడ్డ విద్యార్థుల పరిస్థితి ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా వస్తుంది. వీరంతా 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులుగా స్థానికులు దాంతో పాటుగా స్కూల్ యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఈ స్కూల్ సంబంధించిన కూడా ఈ స్కూల్ వేంసూరు మండలం ముద్దలగూడెం గ్రామంలో వివేకానంద విద్యాలయం స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కాగా దీంట్లో మొత్తానికి స్థాయికి మించి కొంత స్కూల్ బస్సులో మొత్తానికి దాని కెపాసిటీ 30 నుంచి 45 మంది విద్యార్థులను తరలించాల్సి ఉండగా మొత్తానికి గమ్యస్థానాన్ని చేర్చాల్సి ఉండగా ఈ స్కూల్ బస్సులో మొత్తానికి సుమారు 60 నుంచి పైగా 70-80 మంది పైగా ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. పూర్తి వివరాలు కూడా పోలీస్ శాఖ సంబంధించిన కానీ రెవెన్యూ శాఖ సంబంధించిన కానీ వీళ్ళు వెల్లడిస్తే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. ఇప్పటికే మొత్తం సుమారు 40 నుంచి 50 మంది మాత్రానికి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులందరినీ విద్యార్థులందరినీ కూడా తరలించారు. స్వల్ప గాయాలైన వారిని కూడా ప్రథమ చికిత్స చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులకు మాత్రానికి కండిషన్ సీరియస్ గా ఉంది. వారిని అవసరమైతే ప్రభుత్వ సత్తుపల్లి లేదంటే ఖమ్మం ఏరియా ఆసుపత్రికి కూడా జిల్లా ఆసుపత్రికి కూడా తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.